హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఒక ప్రభుత్వం మారితే ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తే లేదంటే పార్టీలు మారి కూటమిలు కట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఏం కోల్పోతాయో ప్రత్యక్షంగా చూపించిన ఘటన ఇది. 2024 ఏప్రిల్ 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తీర్పుకు ఇచ్చింది. అది ఈవీఎం తీర్పా లేకపోతే కుట్రలు కుతంత్రాలు దొంగ హామీలు ఇవన్నీ ఇచ్చి చేసిందా పక్కన పెడితే సరిగ్గా అంటే ఆంధ్రప్రదేశ్ తీర్పునిచ్చి సరిగ్గా 365 రోజులు ఏడాది గడిచింది. ఇదిగో ఇది మొత్తం 164 స్థానాలు కూటమి సర్కార్కి వస్తే వైసీపీకి వచ్చిన స్థానాలు 11. ఇంత దారుణమైన ఓటమి వైసీపీ కానీ జగన్ కానీ వస్తుందని ఎవ్వరు కూడా ఊహించలే. ఏ సర్వే కూడా ఆనాడు ఊహించలే. ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, పోస్ట్ పోల్ సర్వేలు కావచ్చు, ఎవరు కూడా ఊహించలే. కానీ వచ్చింది. ఇక్కడ జనాన్ని తప్పుపట్టలేము, ఈవీఎంల తీర్పు అనేది తప్పుపట్టలేము. కానీ ఈ తీర్పుకు కారణం ఏంటి అని కొన్ని విశ్లేషణలు చేస్తే ఎన్నెన్ని రకాల అబండాలు వేసిర్రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఎన్ని రకాల దుష్ప్రచారాలను రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టిండ్రు. మీ భూములను పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉందని చెప్పి, హద్దురాళ్ళ మీద వైసీపీ రంగులు వేసిర్రని చెప్పి మీ భూములన్నింటినీ జగన్ జేబుల్లో పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు అమ్మేసి మిమ్మల్ని రోడ్డున నిలబెడతాడని అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దిక్కుమాలిన ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దాంతో ఒక్కసారిగా రైతాంగం మొత్తం బెంబేలెత్తిపోయింది. ఇక చాలా వరకు ఓటు టర్న్ కావడానికి అదొక రీజన్ అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఈ 20 ఏళ్ళ చరిత్రను తీసుకుంటే రైతులు ఇంత ద్రోహానికి, ఇంత నమ్మక ద్రోహానికి కారణమైన ఒక ప్రజా తీర్పు ఎక్కడైనా ఉండిందా? 2004 తీసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏంది ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీతో నాటి సర్కారును అంటే అప్పటి చంద్రబాబు సర్కారును గద్దె దింపి అధికారంలోకి వచ్చింది. తొలి ఫైల్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చి ఫ్రీ కరెంటు రైతులకు ఎన్నెన్ని మేలు చేసిండో తెలియదా? ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా మిత్ర సెంటర్లు, ఇక ఎన్నెన్ని రకాలుగా వీలైతే వాళ్ళ పేరు మీద ఎల్ఐసీలు ఇవన్నీ చేసి పంట నష్టానికి కూడా ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేందుకు ఎన్నెన్ని రకాలుగా చేసిరో చూసినాం కదా. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర దక్కిందా? పంటను కొనుగోలు చేసే వ్యవస్థ ఉందా? సీజ్ ద షిప్ అని అన్నారు కదా, ఆ బియ్యం కొనుగోలు, వడ్ల కొనుగోలుకు ఏదైనా వ్యవస్థ ఉందా? అన్ని నిర్వీర్యమైపోయి రైతులు ఇప్పుడు ఈరోజు దీనంగా భూమికి ఆకాశానికి చూసే పరిస్థితిని తీసుకొచ్చింది ఈ కూటమి సర్కార్. ఊళ్ళల్లో చాలామంది అంటే టీడీపీకి ఎగబడి ఓట్లు వేయించిన, వేసిన వాళ్ళు కాదు, ఎగబడి ఓట్లు వేయించిన కొంతమంది రియలైజ్ అయ్యి అసలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. చాలామందికి అంటే తాము వాళ్ళ ముందర ఎట్లా తలెత్తుకోవాలో తెలియట్లేదు అని చెప్పి నిర్ఘాంతపోతున్నారు. ఇది కూటమి పాలనలో రైతాంగం ప్లస్ ఈ కూటమి సర్కారుకు ఓట్లు వేయించిన వీళ్ళంతా కార్యకర్తలు సిగ్గుతో తలదించుకున్న సందర్భం అన్నమాట. ఇంకా దీని పక్కన పెడితే విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్కడైనా ఎడ్యుకేషన్ మాఫియాను ఢీకొట్టి ప్రైవేటు విద్యను నిర్వీర్యం చేస్తూ ఫీజు స్ట్రక్చర్ను డెవలప్ చేసి ఇంతకు మించిన ఫీజులు వసూలు చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతాం, మీ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తాం అని చెప్పి భయపెట్టి ప్రభుత్వ విద్యను సేమ్ టైం ప్యారలల్గా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలాగా ఇంచుమించు 75,000 కోట్లను ఖర్చు పెట్టి స్కూళ్లను, కాలేజీలను రినోవేట్ చేసి విద్యార్థులకు బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే సాక్సులు, బూట్లు, బెల్టులు, టైలు, మంచి భోజనం, ఎల్ఈడి ప్యానెల్స్ ఇన్ని ఇచ్చి విదేశీ విద్య కోసం కొన్ని 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కాపునేస్తాం, కమ్మనేస్తాం అని చెప్పి విద్యార్థులకు ఎవరు కూడా అడుక్కోవద్దు, టాలెంట్ ఉన్నోడు ఎప్పుడైనా సరే గ్లోబల్ సిటిజన్గా ఎదగాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఎత్తున విద్య కోసం అన్ని కలలు కంటే మనం ఇచ్చిన తీర్పు ఇట్లాంటిది అనమాట. ఈరోజు విద్యార్థులందరూ రోడ్డెక్కి అంటే దీన్ని మేమేం సమర్థిస్తలేము, ఇట్లా జరగాల్సింది కాదు అని కూడా మా ఉద్దేశం కాదు. కానీ ఒక తీర్పు, మనం వేసే ఓటు మారితే, ఒక ప్రభుత్వం మారితే ఎట్లాంటి పరిణామాలు ఎదురైతాయో అని చెప్పడం మాత్రమే. ఈరోజు విద్యార్థులంతా మా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైందిరా అని నిలదీస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కడు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పైగా ఇంకో మన కులపత్రికల్లో వస్తున్న కథనాలు చూడండి. ఉచిత సిలిండర్లకు ముందుగానే నగదు అంట. జూన్ 12 నుంచి 1,00,000 మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు.
మహానాడులోగా ఉపాధి, నీరు, చెట్టు, పెండింగ్ బిల్లులు, సంక్షేమ పథకాల అమలు తేదీలు త్వరలో క్యాలెండర్ విడుదల, 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం. ఇంకో కుల పత్రికల్లో ఏం వార్త వచ్చిందో చూడండి ఒకసారి. సంక్షేమ సందడంట. కేవలం పొలిట్ బ్యూరో మీటింగ్లో ఏవో కొన్ని నిర్ణయాలు అవి అమలైతాయా లేదా అన్నది తర్వాత సంగతి. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటే 60,000 వేస్తాం, 2 ఉంటే 30,000 వేస్తాం. చించునాడు పూతరేకులు తెచ్చి మీ హర్షధ్వానాల మధ్య జయ ధ్వానాల మధ్య మాకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకోవాలని చెప్పి మాట్లాడింది కదా. నీకు 15,000, నీకు 15,000. అవి ఎంతమందికి వస్తాయో? టీడీపీ కార్యకర్తలకే వస్తాయా? ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే ఒక్కరికేసి అందరికీ వేసినామని చెప్పి మమ అనిపిస్తారా? ఇవన్నీ చాలా గొట్టు ప్రశ్నలు అనమాట. బ్రహ్మ పదార్థం, $1 మిలియన్ ప్రశ్న. కానీ మనం మాత్రం సంక్షేమ సందడి. జూన్ 12లోగా 1,00,000 మందికి పైగా వితంతులకు పింఛన్లు, బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాలో తల్లికి వందనం. ఎట్లా ఇస్తారు? ఈయననే అన్నాడు కదా, ఇన్స్టాల్మెంట్లలో వేయాలన్నా తల్లికి వందనం, లేదంటే మొత్తం ఫుల్ పేమెంట్ ఒకసారి వేయాలన్నా ఆలోచిస్తున్నాం అని చెప్పి మాట్లాడిన ది గ్రేట్ విజనరీ పాలన ఇది. ఇక నుంచి 3 గ్యాస్ సిలిండర్లకు డబ్బు ముందుగానే జమ, త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల, గిరిజనులకు పథకాలు అందేలా ప్రత్యేక డ్రైవ్లు, 16, 17, 18లో అన్ని నియోజకవర్గాల్లో తిరంగ ర్యాలీలు. ఈ సంక్షేమ పథకాలు బటన్ కూడా పెద్ద పని అన్నాడు కదా నువ్వు కూడా మొనగాడు. ఇప్పటిదాకా ఎన్ని బటన్లు నొక్కిండో తెలియదు మళ్ళా. కానీ ఇవేవి జరగకుండానే 16, 17, 18 ఎప్పుడు వచ్చే నెల 12వ తారీఖు ఈ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా సంవత్సరం అవుతుంది కదా. ఇంకా సరిగ్గా ఏర్పడిన 4 రోజుల తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల తర్వాత ఈ సంక్షేమ సందడి నిర్వహిస్తున్నాం అని చెప్పి ఇంకా దీనికి తెరదీశారు అనమాట, తిరంగా యాత్ర. ఇంకా అప్పుడు రాష్ట్రం మొత్తం తెల్ల కాగితం అయిపోతుంది. ఇంకా ప్రజలు మంచిగా వాళ్ళ మొహాల్లో నవ్వులు పూస్తాయి, జేబులు మొత్తం నిండిపోతాయి. ఇక పిల్లలకు విద్య, వైద్యం ప్రభుత్వం నుంచి అన్నీ అందుతాయి అని చెప్పి సంబరపడాలన్నమాట. ఇంకా అందరూ పిండి వంటలు చేసుకొని మొక్కాలన్నట్టుగా. ఈరోజు ఒక డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే 90,000 దాకా డబ్బులు దండుకుంటున్న దిక్కుమాలిన సర్కార్ ఇది కాదు. నేను చెప్తున్నమాట కాదు, వీళ్ళ నుంచే, ఈ టీడీపీ కార్యకర్తల నుంచే ఘోరమైన తిట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇది నిజం కాదా? అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఇంటికి తెచ్చిస్తుండ్రు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తి బయటికి కూడా పోకుండా సదరు వాలంటీర్ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే దాని టైం పీరియడ్ బట్టి వారమా, 15 రోజుల, 30 రోజుల తెచ్చిస్తున్నది నిజం కాదా? ఇచ్చింది నిజం కాదా? అట్లాంటి అంటే సదుద్దేశంతో, ఉన్నతమైన ఆశయంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిస్తే గడప గడపకు ప్రభుత్వాన్ని దగ్గర చేస్తే దాన్ని దిక్కుమాల పాలన, రాజారెడ్డి రాజ్యాంగం, సైకో పాలన, జగన్ అనేటోడు బతకడానికి అర్హుడు కాదు, వాడు మనిషి కాదు అని చెప్పి ముద్రలేసింది ఈ పుండాకోరలు కాదు. ఇప్పుడు ఏం సంక్షేమం ఇస్తుంది? దీనికి సంక్షేమ సందడంట. ఇది విద్యార్థుల కోణం. ఇంకా వైద్యం, ఆరోగ్యశ్రీని ఎగనామం పెట్టిరా. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుయ్ 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 అని కొన్ని వేల అంబులెన్స్లను, వాహనాలను పెట్టి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచి మ్యాక్సిమం ట్రై చేశారు ప్రాణాలు కాపాడడానికి. కరోనా అతిపెద్ద ఎగ్జాంపుల్ కదా. ఈ రాష్ట్ర ప్రజలకు దేశంలోనే, దేశం మొత్తంగా ప్రశంసలు పొందింది అప్పటి జగన్ ప్రభుత్వం. అన్ని రకాల టెస్టులు చేసి ఎవరికి కూడా ప్రాణహాని కలగకుండా వీలైనంత వరకు కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఒకవేళ అదే పరిస్థితిలో చంద్రబాబు గారు కనుక ఉండుంటే ఏం జరిగేదో ఒకసారి మీ ఊహకే వదిలేస్తుంది. మార్చుకున్న దానికి, ఆ తీర్పు వచ్చిన దానికి, ఇగో ఈ తీర్పు ఇచ్చిన దానికి ఇప్పుడు ఎన్ని రకాలుగా రోదనలు, వేదనలు అనుభవిస్తుందో ఈ రాష్ట్రం గుర్తించట్లేదా? మహాలక్ష్మి పథకం పేరుతో అదేది ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మహిళలకు 1,500, 2,500 వేస్తామన్నారు. ఇంకా ఎన్నెన్ని కహానీలు చెప్పారు చూసిరా. ఏ ఒక్క పథకమైనా అమలు అవుతుందా? ఈరోజు ఊరూరులో ఎవరైనా మీడియా పోయి మైక్ పెడితే ఉచిత బస్సు హామీ వస్తుందా అమ్మా అని అడిగితే, వస్తుంది కదా, తెల్లవారుజామునే ఎక్కించుకొని వెళ్తున్నారు, మేము హ్యాపీగా మా మొగులను వదిలేసి తల్లిగారింటికి పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తున్నాం అని చెప్పి సెటైర్లు వేసేదాకా మన ప్రభుత్వం కీర్తి ప్రసిద్ధులు పొందిందన్నమాట. అసలు మింగలేని హామీలు చెప్పడం ఎందుకు, వాటికి చేతులు ఎత్తేసడం ఎందుకు? దీనికి మళ్ళీ విజనరీ పుణకూరు సర్కార్ అని చెప్పి కథనాలు రాయించడం ఎందుకు? సో గెలిపించుకున్నది మంచి ప్రభుత్వం. రైతుల కోణంలో అట్ట జరిగింది కదా, విద్యార్థుల కోణంలో ఇట్లా, మహిళల కోణంలో ఇట్లా ఇన్ని దోకాలు జరిగినాయి కదా. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగం కాయలా పడిపోయింది. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు, తర్వాత మహిళలు నిర్వహించే డ్వాక్రా గ్రూపులు అన్నీ నిర్వీర్యమైపోయాయి. ఎంత కేవలం ఈ జస్ట్ ఏడాదిలోనే, ఈ తీర్పు వచ్చిన ఏడాదిలోనే అన్ని
అడకెక్కేసినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేందుకు కూడా ఈఎంఐల పద్ధతుల ద్వారా రకరకాల పద్ధతులు స్టీలు సిమెంట్ అన్ని విడతల వారిగా ఇచ్చేదానికి అంత పెద్ద స్కీమ్ తీసుకొస్తే దాన్ని అట్లెట్లా చేస్తారు అని చెప్పి పక్కకు పెట్టిన సర్కార్ ఇది. దీనికి అందరికీ బాటలు పడ్డది ఈరోజే అనమాట ఈ తీర్పు. ఏప్రిల్ 13వ తారీఖు 2024. సరిగ్గా ఏడాదిలోనే ఎన్ని అద్భుతాలు ఎన్ని వండర్స్ చూపిస్తా ఉందో చూస్తున్నారు కదా. ఇంకా దీన్ని ఔరంగజేబ్ పాలన అనాలా లేకపోతే నిజాం రజాకార్ పాలన వల్ల ఇప్పుడు సంపద సృష్టి జనం దగ్గర జనం జేబుల్లో డబ్బులు ఖాళీ అయిపోయి కనీసం పాల ప్యాకెట్లు ఇట్లాంటివి కొనలేక ఎన్నెన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఊరుల్లో వెళ్ళి ఆరాధిస్తే తెలుస్తుంది అనమాట. బయట ఎక్కడ అప్పులు పుట్టక ఎంత దారుణంగా జిఎస్టీ వసూలు అతిపెద్ద ఎగ్జాంపుల్ కదా. గత ఏడాది ఇదే సమయానికి పోలిస్తే ఇప్పుడు ఎంత అవుతున్నాయి, గతంలో ఎంత అయినాయి. దేశంలోనే కింది నుంచి 1వ స్థానం 2వ స్థానంలో నిలబడతా ఉంది ఆంధ్రప్రదేశ్. ప్రతిసారి -3 ఆర్ -4 స్టేజ్లో ఉంది. జనం దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే అది వ్యవస్థలో కదా డబ్బులు వచ్చేది, పన్నుల రూపంలో గవర్నమెంట్స్కే కదా చేరేది. మరి అందులో ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది పాలనను చాలా తూర్పార పట్టొచ్చు. అవన్నీ ప్రజలకు తెలుసు. ఇంకా జూన్ 12న ఈ ప్రభుత్వం కొలువైంది కదా, ఏ ఏ రంగాల్లో ఎట్టెట్ట ఫెయిల్ అయిందనేది మొత్తం విడతల వారీగా మైరా మీడియాలో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.